మహిళల దినోత్సవం నాడే గిసోంటి వార్త చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదులా. అరే, పరాయి ఆడపిల్లలంటే కొంతమంది బడవేగాళ్లకు లోకువ ఎందుకు అవుతారో, ఏదో తిరగాల బతుకులను ఆగం చేసే పనులు ఎందుకు చేస్తారో బాడుకోగాలు. ఇంటికంత సందున్నా ఎట్లనో తిరగా ఆడోళ్ళ బతుకులలో సొరవడి షిడాయిస్తున్నారు శిశోరగాళ్ళు. ఇగో ఇక్కడ చూడుండ్రి ఎసొంటి హౌలగాళ్ళు మోపైండ్రు. గుణమెరిగి తిరగరా గువ్వల చెన్న అన్నట్టు ఆడివిల్లల ఆట పట్టించే ఆవులగాళ్ళ నుంచి ఎంత తప్పించుకొని తిరుగుదామన్నా ఇగో ఇట్లా చిన్న చిన్న కెమెరాలతోని వాళ్ళ హాస్టల్ రూమ్లలో తొంగి చూస్తున్నారట. చూడుండ్రి వాన్ దొంగ తెలివిల మన్ను ఏడబెట్టిండో బుడ్డ కెమెరా. సెల్ ఫోన్ కు కరెంట్ ఎక్కిచ్చే ఛార్జింగ్ గడ్డల సెట్ చేసిండు. మరి ఎవరు గుర్తు పట్టిండ్రో ఎట్లా తెలిసిందో మనకు తెలియదు గాని ఛార్జింగ్ గడ్డ నిప్పి చూస్తే ఈ కెమెరా బయటికెళ్ళింది. దీన్ని పెట్టి ఎన్ని కథలు పడ్డాడో ఆ దగుల్బాజీగాడు. ఎంతమంది బతుకులలో తొంగి చూసిండో. ఆడివిల్లలు ఎవ్వరు లేరు కదా అని, తలుపులు పెట్టే ఉన్నాయి కదా అని బట్టలు మార్చుకునుడు ఇంకేదైనా పనులు చేసుకున్నాడో చేస్తుంటే చూసిండు కావచ్చు వాన్ పాపపు కండ్లల్ల కంపగొట్ట. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కృష్ణారెడ్డి ఏరియాలున్న ఆడివిల్లల హాస్టల్ నడుపుతున్న మహేశ్వర్ అనేటోడు ఈ పని చేసిండని చెప్తున్నారు. అందుకే ఆ శిశోరగాని పోలీస్ స్టేషన్ కు తీసుకొని పోయినరట. ఎప్పటి నుంచి ఈ బడవే కథలు పడుతున్నాడు, రికార్డ్ అయిన వీడియోలు ఏం చేస్తున్నాడు, ఏ ఆడవిల్లనైనా బ్లాక్ మెయిల్ చేసి బతుకుని ఆగం చేసిండా అనే ముచ్చట్లు మొత్తం కక్కిచ్చేతానికి అత్తగారింటికి తీసుకొని పోయినరట అయ్యవార్లు. ఒరే మహేశ్వర్ ఫాల్తుగా, చిన్నప్పుడు అమ్మ పాలు చీకలేదారా? అమ్మ కడుపు నుంచి రాలేదారా? నీ బిడ్డకు చిన్నప్పుడు తానం పోయలేదారా? నీ పెండ్లాంతో నీ సంసారం చేయలేదారా? అంతకంటే ఎక్కువ పరాయి ఆడవిల్లలల్లా ఏం కనిపిస్తుందని బడవే చేష్టలు చేసినవరా? ఫాల్తు బాడుకోవు సార్లు, పోలీస్ సార్లు ఈ హాస్టళ్లన్న ఆడవిల్లల చెప్పులతో కొట్టించుండ్రు సార్లు. ఇంకోసారి ఆ లంగలా ఫుడ్ పనులు చేయకుండా అని కోరుతున్నారు ఈ బుడ్డ కెమెరా పెట్టిండన్న ముచ్చట తెలిసిన మహిళలు. అబ్బా, ఇవాళ శనివారం నేను కౌసు తినా అంటే మా దోస్తు హోటళ్ళల్లో వెజ్ కూడా ఉంటదని చెప్పింది. ఆడికి పోయి తినొచ్చినాక గీ వార్త తెలిసింది. షిషి ఎంత పని అయిపోయారా దేవుడా. ఊకనన్నది ఇంటి కదా అని తిన్నదంతా బయటికి గక్కుదామన్నా అది కడుపులు నివాయే అరిగిపాయే కూడా. కానీ మీరు మాత్రం హోటళ్ళని నమ్మి పోకుర్రి. ఎందుకో ఇది చూస్తే మీకు బాగా సమజవుతుంది. कितना है किचन आपका? स्टोरेज किधर है? ఆహా, ఈగలు చీమెలు జిల్ల పురుగులతోని ఎంత చక్కగున్నాయో కదా వంటలలో వాడే సాసులు. లొట్టలేసుకుంటా కమ్మగా తినొచ్చు కదా. పైసలు పోతేవాయే ఓ ప్లేట్ ఎక్కువ చెప్పుకున్నా నడుస్తుంది. నడుమిట్లా జిల్ల పురుగు వచ్చినా నమ్లుతుంటే ఇంకా కమ్మ ఉంటుంది కావచ్చు. మరి హోటళ్ళల్లో వంట రూమ్ ఇంత చక్కదనంగా ఉంటే మళ్ళీ తిండెంత కమ్మ ఉంటుంది ఏం కథ? ఇంత మంచి వంటలను పబ్లిక్ పోయి ఎగబడి తింటుంటే లోపట ఎంత మంచిగుందో చూద్దామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెకింగ్లు చేస్తే వీళ్ళ పనితనం బయటపడ్డది. మళ్ళీదేమన్నా ఆషామాషి చిన్న హోటలా అంటే అది కాదు. టోలీ చౌకీ కాడ 4 సీజన్స్ అనే పేరు పోయిన రెస్టారెంట్ అట. ఇంట్లో ఇంకో షాకింగ్ ముచ్చట ఏంటంటే వెజ్ నాన్ వెజ్ అన్ని ఒక్కతానే మిక్స్ చేసి వంటలు చేస్తుర్రు. పాపం ఇది తెలియక మనమేమో హే మేము వెజ్ అని చెప్పి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తుంటాం. కానీ లోపల చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉంది కథ. ఇవి తెలియక జనాలు లైన్లు కడుతూనే ఉంటారు బయట తిండికి. ఎంత చెప్పినా ఎవరు వినరు కానీ జర ఏడ తింటున్నాం, ఎసోంటి తిండి తింటున్నామని ఆలోచన చేసుకోర్రి. ఎప్పుడో అప్పుడు వీలు లేదంటే సరే గాని ఎంత కుదిరితే అంత ఇండ్లలోనే వండుకొని తినుర్రి. ఓ 4 రోజులు ఎక్కువ ఉంటారు భూమి మీద. ఏమంటున్నాం?